క్రైస్త ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తం మా జీవితంలో నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనము. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తమ సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనసును ఉంచుచున్నారు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తమ సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి ఎందే మనసు నుంచుచున్నారు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6-8 వచనాలు, తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బహాటముగా ఆయనను అవమానపరుచుతున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచట అసాధ్యము. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురి వర్షంను త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడిన వారికి అనుకూలమైన పైరులను ఫలించచ్చు దేవుని ఆశీర్వచనం పొందును. అయితే ముండ్ల తప్పును గుచ్చ తెగులను దాని మీద పెరిగిన ఎడల అది పనికి రానిదని విసర్జింపబడి శాపం పొందదగినదగును, తుదకది కాల్చివేయబడును. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, ఏలియానుగా కొందరు రహస్యంగా చొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులే మన దేవుని కృపను కామతురత్వమును నాకు దుర్వినియోగపరచుతూ మన అద్వితీయ నాథులను ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించుతున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమంది సూచించబడిన వారు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం, పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం, అందరూ తమ సొంత కార్యములు చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం, చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకొని మనుషుల వ్యర్థ వివాదములు కలుగుచున్నవి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం, మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను వద్దంతి పులియజేయునని మీరు ఎరుగురా. చివరిగా ఒక మాట, కీర్తనల గ్రంథం 52వ అధ్యాయం 1వ వచనం, సూర్యుడా చేసిన కీడును బట్టి నువ్వెందుకు అతిశయపడుచున్నావు, దేవుని కృప నిత్యం ఉండును. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానం కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నేను మీ కృప మాపై ఎల్లప్పుడూ ఉంచుతున్నారు ప్రభావ. అందరిని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుని మీ ప్రేమ కృపలో మమ్మల్ని కాచి కాబట్టి మీకు మాత్రం మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన చేస్తున్నాం అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమె.